తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. మద్రాస్ యూనివర్సిటీ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఆమోదించకుండా వెనక్కి పంపేశారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా మద్రాస్ యూనివర్సిటీ సవరణ బిల్లును తీసుకొచ్చింది స్టాలిన్ సర్కార్. 2022 ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపింది. ఆయన రాష్ట్రపతికి నివేదించారు. గడిచిన 3 ఏళ్లుగా ఈ మద్రాస్ యూనివర్సిటీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. పెండింగ్ బిల్లులపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సర్వోన్నత న్యాయస్థానం డెడ్ లైన్ విధించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్రం సవాల్ చేయగా రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు ఎలాంటి డెడ్ లైన్ విధించలేదని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సరైన కారణం లేకుండా ఎక్కువ కాలం ఒక బిల్లును పెండింగ్లో పెట్టడం కూడా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ క్రమంలోనే పెండింగ్లో ఉన్న మద్రాస్ యూనివర్సిటీ బిల్లును రాష్ట్రపతి భవన్ వెనక్కి పంపేసింది.